నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అమ్మో, చాలా కోపంగా ఉన్నారు. ఏమండోయ్, రే చారుకేసా, అన్నాల వేళ అయింది, వచ్చి భోజనం చెయ్యండి. నాకేం వద్దు మీనాక్షి, వాడికే పీకల దాకా పెట్టు. నాకు వద్దమ్మా, ఆయనకే గొంతు దాకా పెట్టు. అసలు ఇప్పుడు ఏమైందని ఇద్దరు కారాలు మిరియాలు నూరుతున్నారు? ఇంకా ఏం కావాలి మీనాక్షి? కన్న తండ్రి నన్న గౌరవం కూడా లేకుండా జైసారు ముందు నా పరువును హుస్సేన్ సాగర్ లో కలిపేశాడు. పుత్రోత్సాహంబు పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ప్రయోజకుడు అయినప్పుడని శతకం చదువుకుని కూడా నాపై ఈర్ష్య అసూయ పెంచుకుంటే నేనేం చేసేది? హాపరాని అధిక ప్రసంగం. ఈ హనుమంతుడు ముందా నీ కుప్పగంతులు? మీరు హనుమంతుడైతే నేను పనిమంతుణ్ణి. చూసావటే మాటకు మాట ఎలా సమాధానం చెప్తున్నాడో. వీడు అసలు నా కొడుకేనా? ఏమండి, కన్న కొడుకు ఎదుగుతుంటే ఓర్చుకోలేని మీరు ఒక కన్న తండ్రేనా? నువ్వు ఎదగాలనే నా కోరిక కూడాను. తండ్రిని మించిన తనయుడు అవ్వాలి గాని తండ్రిని ముంచే తనయుడు కాకూడదు. జైసారు ముందు నా పరువు తీయరాదు. సార్ ఏదైనా చెబితే ముందు మా నాన్నారు, ఆ తర్వాతే నేను అని చెప్పాలి. ఆ ప్రకారంగా నా పరువు, గౌరవం, ప్రతిష్ట, పేరు నిలబెట్టాలి. అంటే మీ ఇమేజ్ పెంచడం కోసం నన్ను డామేజ్ చేసుకోమంటున్నారా? నన్ను డామినేట్ చేయొద్దు అంటున్నాను. సీన్ లో మీ డ్యూరేషన్ తక్కువైనా రెమ్యూనరేషన్ సేమే కదా నాన్నారు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ నాకు లేవు. మరెందుకే డిస్కషన్? అబ్బబ్బబ్బబ్బా, ఇంతటితో ఆపుతారా మీ డిస్కషను? అంకుల్, ఈ టైంలో వచ్చాడేమిటి వీడు? రాభి, ఏమిటి ఇలా వచ్చావు? మీతో కాస్త మాట్లాడాలి. చెప్పు అభి బాబు. మేము ఈ ఇల్లు వెకేట్ చేస్తున్నాం. ఎందుకు అభి బాబు? వాటర్ కరెక్ట్ గానే వస్తుంది కదా, కరెంట్ కట్ కూడా లేదు, ఇంట్లో వసతులన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా. మేము అందుకు ఖాళీ చేయట్లేదు. మరెందుకు బాబు? అతను మాటి మాటికి మా ఇంటికి వస్తున్నాడు, అది నాకు ఇష్టం లేదు. ఓ, జైసార్ వస్తున్నారని ఇల్లు ఖాళీ చేస్తా ఉంటున్నావా? అయినా ఆయన వచ్చేది మా ఇంటికి కదా. కానీ తను ఉంటుంది మా ఇంట్లో కదా. తన బిహేవియర్ నాకు నచ్చట్లేదు. మా అమ్మతో మరీ క్లోజ్ అవుతున్నాడు. బాగుంది, భార్యతో క్లోజ్ అవ్వకూడదా? అంటే అభిబాబు జయంకులు నువ్వు ఇన్వాల్వ్ అవుకి చారుకేసా. ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వే అతన్ని ఎంకరేజ్ చేస్తున్నావు. ఇండైరెక్ట్ గా మా దివ్యకి సపోర్ట్ చేస్తున్నావు. నాకు తెలియదు అనుకోకు. జైసార్ చాలా మంచివారు అభి. ఆయన వల్ల ఎవరికి ఏ నష్టమూ రాదు. ఆయన దేవుడు. దేవుడైతే గుళ్ళో ఉండమనండి, మా ఇంటికి ఎందుకు రావడం? రేపే మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఈ మాట చెప్పడానికే వచ్చాను. ఉంటాను. అభిబాబు ఉన్నట్టుండి ఇలా బాంబు పేల్చాడేమిటే? ఈ హఠాత్ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రోజు అభిబాబుకు బాగా కాలినట్టుంది నాన్నారు, అందుకే ఇలా. దానికి కారణం నువ్వేరా, చాలా ఓవర్ చేశావు. వీళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారన్న విషయం జైసార్కు తెలిస్తే నన్ను షూట్ చేసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదోటి చెప్పవే మీనాక్షి.
మీరేం కంగారు పడకండి. మంగా మేడం గారితో నేను వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళు ఎటూ వెళ్లకుండా చేస్తాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోవే. నేనెవరో తెలుసా? బాలరాజు, దేవిపురం బాలరాజు. ఎవరైనా నాతో పెట్టుకుంటే అంతే సంగతులు. కర్రా బిల్ల, తొక్కుడు బిల్ల, అష్టాచెమ్మ, అచ్చందకాయలు, గోలిక్కాయలు, ఆట ఏదైనా సరే గెలుపు నాదే. నాతో గొడవకొచ్చారు, కొడితే గూబ పెట్టే కై సౌండ్ వచ్చేస్తుంది. తార్ మార్, తక్కెడ మార్, తక్కెడ మార్. అయితే ఏంటా, కొడితే గు పెట్టకే సౌండ్ వచ్చేస్తుంది అదవకానా. హే, అది నా డైలాగే. లేదమ్మా, నా డైలాగే. ఆయన ఈరోజు నాకు నేర్పించిన డైలాగ్. ఈ గెటప్ కూడా ఆయనే వేయించారు. బాలరాజు పేరు, ఈ గెటప్, ఆ డైలాగు ఒకప్పుడు నావి దివ్య. నాకు గుర్తొస్తున్నాయి. దేవీపురంలో నేను ఇలాగే చేశాను. మరి ఇవన్నీ ఆయనకెలా తెలుసమ్మా? ఆ పొద్దున నేను సార్కి చెప్పాను, కానీ బాలరాజు పేరు, ఈ డైలాగులు చెప్పలేదు. సార్కి ఎలా తెలిసింది? నీ గతంలో ఆయన ఉన్నారేమో అమ్మా, ఉన్నారేమో అమ్మా. అందుకే ఆయనకి ఇదంతా తెలిసేమో. సార్కి నా గతం గురించి తెలిస్తే నాకంతా చెప్పేవారు కదా దివ్య. అవునమ్మా, తెలిస్తే ఆయన ఖచ్చితంగా చెప్తారు. నాకు ఈ వేషాన్ని వేయించి నీతో కబడ్డీ ఆట ఆడించింది నీకు గతాన్ని గుర్తు చేయడానికేమో. నాకు అలాగే అనిపిస్తుంది దివ్య. పాపం, మన కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారు. అమ్మా, రేపు మనం ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఇల్లు ఖాళీ చేయడం ఏంటబి? చంద్ర ఖాళీ చేయాలన్నయ్య. ఖాళీ చేస్తున్నామని చారి అంకుల్ కి చెప్పేశాను. శేఖర్ మావయ్యకి ఫోన్ చేసి వేరే ఇల్లు చూడమని చెప్పు. రేపు వెళ్ళిపోదాం. ఎందుకబి? ఎందుకు మనం వేరే ఇంటికి వెళ్ళాలి? ఈ ఇల్లు బాగానే ఉంది కదన్నయ్య, ఎందుకు వెళ్ళిపోవాలి? ఎందుకంటే నాకు నచ్చట్లేదు. ఏం నచ్చలేదురా? నాకు ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదన్నయ్య? అతను నచ్చడం లేదు. అతని ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. జై సార్ వస్తుంది చారి అంకుల్ వాళ్ళ ఇంటికి కదా అబి. కానీ అతను మన ఇంట్లో ఉంటున్నాడు, మన ఇంట్లో తింటున్నాడు, దివ్యతో నీతో క్లోజ్ గా ఉంటున్నాడు. అతను చాలదు అన్నట్టు తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తున్నాడు. ఆటలంటున్నాడు, పాటలంటున్నాడు. ఇవేవి నాకు నచ్చట్లేదు, నాకు ఇష్టం లేదు. అందుకే వేరే ఇంటికి వెళ్ళిపోదాం. నాపై నీకేమాత్రం ఇష్టం, ప్రేమ ఉన్నా రేపు మనం ఈ ఇల్లు ఖాళీ చేద్దామమ్మా. నీకు నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఈ ఇంట్లోనే ఉండాలి, ఉంటున్నాం అంతే. ఏంటమ్మా, నేను వద్దంటుంటే నువ్వు కావాలి అంటున్నావా?
నువ్వు వద్దు అంటున్నది మనకి దొరికిన ఈ కాసంత ఆసరాని అభి. వీళ్ళు నా వాళ్ళు అని వాళ్ళు చూపించే అభిమానాన్ని. ఈ ఆసరా అభిమానం ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ దొరకవభి. ఈ మాత్రం ఇల్లు, ఇలాంటి మనుషులు ఇంకెక్కడ దొరకవా అమ్మా? సొంత ఇల్లు లాంటి ఇల్లు, సొంత మనుషులు లాంటి మనుషులు ఎక్కడుంటారా? ఏదో మన అదృష్టం కొద్ది దొరికారు కానీ ఇలాంటి ఇల్లు, ఈ మనుషులు వేరే ఎక్కడుంటారభి? అసలు మనం ఎవరం అభి? మనం వాళ్ళకేమవుతాం? నేనెవరో, నా వాళ్ళెవరో నాకు తెలియదు. మిమ్మల్ని ఎలా పెంచాలో, ప్రయోజకుల్ని ఎలా చేయాలో నాకు తెలియదు. తగిన గాలిపటంలో ఇక్కడికి కొట్టుకొచ్చాం. మనం చేసిన పుణ్యమో లేక వాళ్ళ మంచితనమో, చారి అంకుల్, మీనాక్షి ఆంటీ, చారు కేశ మనల్ని సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. మనకి ఇల్లిచ్చారు, గౌరవాన్ని ఇస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? వాళ్లతో నాకే ప్రాబ్లం లేదమ్మా, అతనితోనే ప్రాబ్లం. జై సార్ ఎవరో తెలుసా నీకు? పెద్ద కోటీశ్వరులు. పెద్ద పెద్ద ఆఫీసులు, ఫ్యాక్టరీలు, వేలాది మంది కార్మికులు ఉన్నారంట. ఆయన సమయం ఎంతో విలువైందంట. ఆయనను కలవడానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారంట. ఆయనతో మాట్లాడడానికి, కలిసి కాఫీయో టీయో తాగడానికి, భోజనం చేయడానికి ముందే టైం తీసుకోవాలంట. అలాంటి ఆయన తన పనులన్నీ పక్కన పెట్టి మన కోసం వస్తున్నారు. ఎంతో విలువైన టైంని మనకిస్తున్నారు. మనతో మాట్లాడుతున్నారు, మన ఇంట్లో భోజనం చేస్తున్నారు. తన స్థాయిని, హోదాని పక్కన పెట్టి మనలో ఒకరిగా ఉంటూ మనతో ఆడుతున్నారు, పాడుతున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అభి? అదే నేను అడుగుతున్నాను, అతను ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే నువ్వు, దివ్య ఆయనకి నచ్చారు. నువ్వు ఆయన్ని ద్వేషిస్తున్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారా? నువ్వు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటే కాపాడింది ఆయనే. నేను గుళ్ళో స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్లో చేర్పించింది ఆయనే. నువ్వు దివ్య స్కూల్లో చేరటానికి, మనం ఇంట్లో సుఖంగా ఉండటానికి, మనపై చారి అంకుల్ వాళ్ళు ప్రేమ చూపించడానికి, అన్నింటికి కారణం ఆయనే. అతనికి మేమంటే ఇష్టమైనప్పుడు నీకెందుకు దగ్గర అవ్వాలి? నీకెందుకు క్లోజ్ అవ్వాలి? నేను మర్చిపోయిన నా వర్తమానాన్ని చూసి ఆయన జాలి పడుతున్నారబే. మనం అనాథలం కాదు అని మనకి అండగా ఉంటున్నారు. మనకంటూ మనుషులున్నారని తన కుటుంబాన్ని మనకి దగ్గర చేస్తున్నారు. నువ్వు ఇష్టపడ్డ స్వరూప మేడం కూడా జయసార్ అత్తగారబి. ఆయన వల్లే ఆవిడ మన ఇంటికి వచ్చింది. ఆయన ఇష్టపడుతున్నారని ఆవిడ మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఎవరూ లేని మనకు నువ్వు నా మనవరాలు లాంటి దానివని బామ్మగారు, కూతురు లాంటి దానివని స్వరూప గారు, కల్పన గారు, చెల్లమ్మ అంటూ చారి గారు, వదిన అంటూ మీనాక్షి గారు, ఆ చారు కేస, ఇంతమంది మనకు దగ్గరయ్యారంటే ఆయనే కారణం అభి. మనం ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం? వాళ్ళని తిరిగి అభిమానించడం తప్ప ఇవ్వడానికి మన దగ్గర ఆస్తులేమున్నాయి అభి? నీకు విషయం తెలుసా? నాకు ఇందాకే తెలిసింది. ఆయన నాకు నా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అందుకే మళ్ళీ మళ్ళీ మన ఇంటికి వస్తున్నారేమో. నాకు నా గతం గుర్తుకొస్తే నేనెవరో, మీ నాన్నెవరో, మన వాళ్ళెవరో నాకు తెలుస్తుందని, మనం మన వాళ్ళ దగ్గరికి చేరుకుంటామని ఆయన ఇదంతా చేస్తున్నారేమో. అలా అని నాకు
అమ్మ ఎంత చెప్పినా సరే నాకు అతనిపై డౌట్గా ఉంది. అతని ఇంటికి ఎందుకు వస్తున్నాడు? తన ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నాడు? అమ్మకి ఎందుకు క్లోజ్ అవుతున్నాడు? అసలు అతని ఉద్దేశం ఏంటి? ఈ విషయాలన్నీ కనుక్కోవాలి. వెదవ జీవితం బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోయిందే. ఇప్పుడేమైంది పౌడరు? నీ బుల్లెట్ పెయిన్ తగ్గిపోయింది కదా, ఇప్పుడు నార్మల్ గానే నడుస్తున్నావు కదా. ఆ నొప్పి తగ్గిపోయిందే, గుండెల్లో నొప్పి మొదలైందే. మళ్ళీ గుండె నొప్పి ఏంటి పౌడరు? కొంపదీసి హార్ట్ అటాక్ గానీ వస్తుందా? గుండె నొప్పి అంటే హార్ట్ పెయిన్ కాదే, హార్ట్ అయిన పెయిన్. హార్ట్ ఎందుకు అవడం? ఎందుకా? మన స్వప్న ఈ ఇంటి కోడలవుతుంది అనుకున్నావా? ఈ ఇంటికి యజమానులు అవుతామని ఎన్నెన్ని కలలు కన్నాం. అప్పుడేమో మంగ అడ్డొచ్చిందే, ఇప్పుడేమో నిత్య అడ్డొస్తుందే. ఈ అక్క చెల్లెలిద్దరూ మన ఎమోషన్ తో ఆడుకుంటున్నారు. ఇందులో వాళ్ళ తప్పే ఉంది. ముందు మనవాడు కరెక్ట్ గా లేడు. మంగ అంటే ప్రాణం అన్నాడు, అది కనిపించలేదని మన స్వప్నని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇప్పుడు స్వప్నని కాదు నిత్యని చేసుకుంటాను అంటున్నాడు. వాడికి అసలు మనసే లేదండి, క్యారెక్టర్ అసలే లేదు. పూట పూటకు ఒక మాట చెప్తున్నాడు. అవును చంద్రిక, ఇప్పుడేమో కొత్తగా దీక్ష అంటున్నాడు. అదేం దీక్ష ఏందో? పొద్దున పోతాడో రాత్రికి తిరిగి వస్తాడో. పౌడ్రు, ఆ దీక్ష ఏంటో మనం తెలుసుకోవాలి. కాసేపట్లో జై బయలుదేరతాడు కదా, మనం కూడా ఆ కార్ని ఫాలో అవుదామా? జై మన కారును చూస్తే దొరికిపోతాంగా. ఓ మరేం చేద్దాం పౌడ్రు? దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు మళ్ళాంటి వాళ్ళకి డిక్కే దిక్కు. ఆ కరెక్టే పౌడ్రు. డిక్కీలో అయితే ఎవరికీ డౌట్ రాదు. వెంటనే వెళ్ళి జై కార్ డిక్కీలో దాక్కు. నేనా? మొన్ననే కదా నా డిక్కీ పగిలింది, ఇప్పుడేగా కోలుకున్నాను. నువ్వు వెళ్ళి దాక్కో. ఇంత పర్సనాలిటీ ఆ డిక్కీలో పడుతుందా? మా అమ్మ గదు, కాసేపు ఎలాగో ఓర్చుకోవే. మన కోసం ఆ మాత్రం చేయలేవా? పద, జై రాకముందే డిక్కీలో దాక్కోవాలి. పద. సరే, ఈ ఇంట్లో ఎవరైనా నా గురించి అడిగితే నువ్వు మేనేజ్ చేయాలి. చెయ్యి ఎక్కడికి వెళ్తున్నాడో చూశాక నేను నీకు కాల్ చేసి చెప్తాను. సరే. హాల్లో ఎవరు లేరు చంద్రిక, త్వరగా పద. పద 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 పద. తొందర తొందర వెళ్ళి డిక్కీలో దాక్కో. దాక్కో. ఇదిగో జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. వెయ్ వెయ్ వెయ్. ఏంటి మోయా మీరిక్కడ? ఊరికెళ్ళడు, బయట గాలి పీల్చుకుందామని వచ్చాను. కారుపై దుమ్ముంటే ఉప్పు ఉప్పు తుడుస్తున్నాను. థ్యాంక్స్ మోయా. అవును, అత్తయ్యేది? తనేదో పనిలో ఉంది లాలుడు. నువ్వేదో పని మీద వెళ్తున్నావుగా, వెళ్ళు. వెళ్ళొస్తాం బామ్మగారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అదేంది మీరు వెళ్ళటం లేదా బామ్మగారు? రోజు ఎందుకు లేని ఆగిపోయాను ప్రసాదు. నువ్వు వెళ్తావా ఏంటి? వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తున్నారులే బామ్మగారు, మళ్ళీ నేనెందుకు? అదే మీరు వెళ్తున్నారుగా, మళ్ళీ నేనెందుకని. త్వరగా వెళ్ళండి, దీక్షకు టైం అవుతుందిగా. బామ్మగారు చెప్పినట్టు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. పదుపుని నీ నొప్పి అప్పుడే తగ్గిపోయిందా ప్రసాదు? తగ్గిందని సంతోషిస్తున్నారా, లేక ఎందుకు తగ్గిందని బాధపడుతున్నారా? నువ్వింకొన్నాళ్ళు మంచాన పడుంటే బావుండేది. పైకి పోయే వయసులో పంచులో ఓసే బామ్మ, నువ్వు నా చంద్రిక అమ్మమ్మ కాకుండుంటే పేక బిసికి సంపేసుండేవాణ్ణి. ప్రసాద్ అంట, ప్రసాద్.
నీకు నచ్చకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఈ ఇంట్లోనే ఉండాలి, ఉంటున్నాం అంతే. అమ్మకి ఎందుకు ఎదురు చెప్తున్నావు? మనం ఈ ఇంట్లోనే ఉందాం. అమ్మని బాధ పెట్టుకు. ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామంటే అమ్మ ఒప్పుకోవడం లేదు. దివ్య కూడా అడ్డుపడుతుంది. అతనేమో కాసేపట్లో ఫ్యామిలీని తీసుకుని వచ్చేస్తాడు. అమ్మకి లైన్ వేస్తున్నాడా, లవ్ చేస్తున్నాడా? ఎలా తెలుసుకునేది?